ఆరోగ్యాన్ని సిరితోటి పోలుస్తారు. ఇంతటి చక్కటి ఆరోగ్య సిరిని అందించే అద్భుత ఫలం ఒకటి ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కేవలం ఒక ఉసిరికాయలో 20 ఆరెంజ్ పండ్లకు సమానమైన విటమిన్ సి అనేది ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతటి శక్తివంతమైన పోషక విలువలు ఉండేటటువంటి ఈ చిన్న ఫలం మన రోగనిరోధక వ్యవస్థని ఎలా మారుస్తుందో మీకు తెలుసా? చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, లేకపోతే ఈ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం, ఇలాంటి సమస్యలకు ఉసిరి ఒక అద్భుత పరిష్కారం. మందుల కంటే వేగంగా ఇది శరీరంలో మార్పులను ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? దృష్టి లోపాలు, అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళకి ఉసిరి ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వరప్రసాదాన్ని రెగ్యులర్గా ఎలా వాడాలి, ఎందుకు వాడాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరికీ అవసరమైనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్య లాభాలను అందించేటటువంటి ఉసిరి. మెయిన్గా ఇది షుగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక సమస్యలకు ఒక అద్భుతమైన ఆహార వైద్యం కింద పనిచేస్తుంది. అయితే దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా వాడాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దైనందిన జీవితంలో ఒక ఉసిరికాయని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి అనేది పుష్కలంగా అందుతుంది. ఇది మన శరీరానికి ఒక రక్షణ కవచంలాగా మారి ఇన్ఫెక్షన్స్ని తట్టుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. దీంట్లో గాలిక్ యాసిడ్, అలాగే ఎలాజిక్ యాసిడ్ ఇలాంటి పాలిఫినాల్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి. మన శరీరంలో ఉండేటువంటి కణాల క్షీణతని అడ్డుకుంటూ ఇమ్యూనిటీని, దాని స్థాయిని అమాంతం ఈ ఉసిరి పెంచేస్తుంది. ఇలాంటి ఈ ఉసిరి తాలూకు ఔషధ ప్రయోజనాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి, శరీరాన్ని ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంచడంలో ఉసిరి కీలకమైన పాత్ర పోషిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంతో పాటుగా మలబద్ధకం, జుట్టు సమస్యలు, ఎసిడిటీ ఇలాంటి ఇబ్బంది అనేది చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. శక్తివంతమైన యాంటాక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల ఇది శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించేస్తుంది. రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో దీని ప్రభావం అమోఘంగా ఉంటుంది. ఇలాంటి ఈ ఉసిరితో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా మనం తెలుసుకుందాం. డయాబెటీస్, మధుమేహం లేదా ప్రమేహం ఇది ఈ రోజుల్లో కామన్గా కనిపిస్తుంది. ఈ మధుమేహం వల్ల వచ్చేటటువంటి ఆ మూత్ర సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవటానికి ప్రతిరోజు కూడా 25 మిల్లీలీటర్ల ఉసిరి రసాన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. దీనికి 3 గ్రాముల పసుపు పొడిని కలిపి భోజనానికి ముందు రోజుకి 2 సార్లు తీసుకున్నారనుకోండి, రక్తంలో షుగర్ స్థాయిలు చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ మిశ్రమం ప్యాంక్రియాస్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది ఇన్సులిన్ అది అసహజమైనటువంటి పనితీరుని సరిదిద్ది చక్కెర స్థాయిల్ని సహజంగా తగ్గిస్తుంది. ఇది ఇక అతి ముఖ్యమైనది రీజువనేషన్, పునరుజ్జీవనం. వయసు పెరగటం వల్ల వచ్చేటువంటి బలహీనతని, అలాగే చర్మం ముడతల పట్టాన్ని అడ్డుకోవటానికి తాజా ఉసిరి పండుని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తూ జీవశక్తిని, ఆయుష్ని పెంచుతాయి. ఉసిరిలో ఉండేటువంటి పోషకాలు కణాల పునరుత్పత్తి అంటే సెల్ రీజువనేషన్ ప్రక్రియని వేగవంతం చేస్తాయి. దీంతో ఈ అకాల వృద్ధాప్యం అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే ప్రోజీరా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, శరీరం దృఢంగా మారుతుంది. కంటి వ్యాధులు ఈ రోజులలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఐ డిసీజెస్, కంటి చూపు మందగించడం, రేచీకటి ఇలాంటి సమస్యల నివారణకి 3 గ్రాముల ఈ త్రిఫల చూర్ణం దండు ఉసిరి ఉంటుంది. దీన్ని వాడటం మంచిది. అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం త్రిఫల చూర్ణం మీకు తెలుసు. దీనికి తగినంత తేనె, అలాగే నెయ్యితో కలిపి ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండాలి. త్రిఫల చూర్ణంలో ఉండేటువంటి ఆ గుణాలు కంటి నరాన్ని బలోపేతం చేస్తాయి. డిజిటల్ స్క్రీన్ వల్ల వచ్చేటటువంటి ఆ ఒత్తిడిని తగ్గించి చూపును స్పష్టంగా మారుస్తాయి. ఇక చాలామంది ప్రాబ్లము మలబద్ధకం. ఇలాంటప్పుడు విరేచనాన్ని కలిగించడానికి ఉసిరి ఉపయోగపడుతుంది. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్య వేధిస్తున్నప్పుడు 10 నుంచి 15 గ్రాముల ఈ త్రిఫల చూర్ణాన్ని రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో కలిపి తీసుకోవాలి. త్రిఫలలో ఉసిరి ఉంటుంది, మీకు తెలుసు. ఇది ఆ పేగుల కదలికను మెరుగుపరిచి మలాన్ని సులభంగా బయటికి పంపించేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి దోషాలను శుభ్రం చేయటం అంటే క్లీనింగ్ ద్వారా ఈ పొట్ట ఉబ్బరింపు అనేది తగ్గుతుంది. ఇది శరీరంలో విషతుల్యాలు పెరిగిపోకుండా కాపాడుతుంది. తెల్ల జుట్టు అంటే గ్రే హెయిర్ ఈ మధ్య పెద్దవాళ్ళు కాకుండా చిన్నవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది చాలామందికి ఆత్మీయత భావానికి కారణం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తెల్లబడకుండా ఉండటం కోసం 50 గ్రాముల గోరింటాకు, 50 గ్రాముల ఉసిరిపొడి, 10 మందార పువ్వుల పేస్ట్ని తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయటం వల్ల వారానికి ఇలా కనీసం 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు నల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఉసిరి తలలో ఉండేటువంటి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రసాయన షాంపూల వల్ల దెబ్బతిన్న
జుట్టుకి ఇది ఒక సహజమైన పోషణని అందిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ప్రాబ్లము అమ్లపిత్తం అంటే ఎసిడిటీ, ఎద కాలటం, లేకపోతే చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ ఉండటం, హార్ట్ బర్న్ అంటారు, ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కడుపులో మంట, పుల్లటి తేన్పులు ఇలాంటివి తగ్గటానికి మీరు ఎండబెట్టినటువంటి ఉసిరికాయలు, అలాగే శతావరి వేర్లు, పంచదార సమానంగా కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిని రోజుకి 5 గ్రాముల చొప్పున నెయ్యి అలాగే తేనెతో కలిపి ఒక 40 రోజుల పాటు తీసుకుంటే అద్భుతమైనటువంటి రిలీఫ్ లభిస్తుంది ఎసిడిటీలో. ఇది జీర్ణకోశంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించి గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్స్ వీటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అయితే ఉసిరికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. ద్రాక్ష పండు కంటే 10 రెట్లు ఎక్కువ పోషకాలు ఉండేటువంటి అద్భుత ఫలం ఉసిరి. ఒక చిన్న కాయతోటే మీ రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని అమాంతం పెంచేసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీ ఆకాశాన్ని తాకుతుందని చెప్పొచ్చు. మీరు రోజుకి ఒక ఉసిరికాయ తిన్నారనుకోండి, శరీరంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలలో ఉసిరికాయకు సాటి వచ్చేది మరొకటి లేదు. భారతీయ జీవన శైలిలో వేల ఏళ్ళుగా భాగమైనటువంటి ఈ చెట్టు ప్రస్తుతం ప్రపంచవ్యాప్త జీవన శైలి వ్యాధులకి అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఒక చక్కని సమాధానం కింద ఉంటుంది. ఆయుర్వేదం ఉసిరిని ధాత్రి అని పిలుస్తుంది, అంటే తల్లి అని అర్థం. ఒక తల్లి బిడ్డని ఎలా రక్షిస్తుందో ఉసిరి కూడా మన శరీరాన్ని వాతపిత్త కఫ దోషాల బారిన పడకుండా ఆ దోషాలను సమతుల్యం చేస్తూ కాపాడుతుంది. ఇది వయసుని వెనక్కి మళ్ళించేటువంటి రసాయన గుణం కలిగి ఉండేటువంటి అద్భుత ఔషధం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఉసిరి కేవలం ఒక ఫలం మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య రక్షణి. డయాబెటీస్ నుంచి చర్మ సౌందర్యం వరకు ఇది చేసేటువంటి మేలు వర్ణనాతీతం. ఇది ఆధునిక విజ్ఞానం, ప్రాచీన ఆయుర్వేదం రెండూ అంగీకరించేటువంటి ఒక నిజం. రోజు ఒక ఉసిరికాయని ఏదో ఒక రూపంలో, ఇప్పుడు ఉదాహరణకు ఈ నడి ఎండాకాలంలో ఉసిరి ఫ్రెష్గా దొరకదు, అలాంటప్పుడు ఎండబెట్టినటువంటి ఉసిరి పొడిని కూడా తీసుకోవచ్చు. దీన్ని నీళ్ళకి కలిపి నానబెట్టి ఆ కషాయం లాంటి ఆ హిమాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే దీర్ఘకాలపు రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. ప్రస్తుత ఒత్తిడితో కూడినటువంటి జీవనశైలిలో మన శరీరానికి అవసరమైన సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తిని ఉసిరి మీకు అందిస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి ఇలాంటి సంపదని కాపాడుకోవటం, వినియోగించుకోవటం మన బాధ్యత. ఆరోగ్యం అనేది ఖరీదైనటువంటి మందుల్లో లేదు, మన పెరట్లో పెరిగేటటువంటి ఈ ఉసిరి లాంటి అద్భుత ఔషధుల్లో ఉంది. రెగ్యులర్గా ఉసిరిని సేవించండి, నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.